ఆంధ్రప్రదేశ్ అనాథుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు బిఎల్ శేఖర్ మాట్లాడుతూ ఈ చట్టం 1989 సంవత్సరంలో రూపుదిద్దుకుందని ఇప్పటి వరకు దాదాపు 36 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని, నేటకాని పోలీస్ స్టేషన్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, బాధితులు సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా గిరిజన సంఘాలను, దళిత సంఘాలను ఆశ్రయించి వారికి న్యాయం చేయాలని కోరినా ఎఫ్ఐఆర్లకు కూడా నోచుకోలేక ఉన్నామని ఆయన వాపోయారు. ఇకనైనా సిఐడి గిరిజన సంక్షేమ అధికారులు స్పందించి చట్టాన్ని అవగాహన చేయుటకు ఎంతగానో కృషి చేస్తున్నారు. అలానే హక్కులను కాపాడడం కోసం కూడా తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజా సంఘాలుగా ఎల్లవేళలా మేము గిరిజనులకు, హరిజనులకు అందుబాటులో ఉండి మాకు తెలిసిన సహాయాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ డాక్టర్ మందారాణి, సిఐడి డిఎస్పీ వేణుగోపాల్, సిఐ కిషోర్ బాబు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పరిమళ, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ రాష్ట్ర అధ్యక్షులు మాఖాని వెంకటేశ్వర్లు, కొంతమంది గిరిజన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్దలు మన సుపన్న గారు, అలాగే మన దేవరకొండ సార్, రిటైర్డ్ ఎస్ఐ గారు వెంకయ్య గారికి, అంటే మా ఆప్తులు, మేమందరం అనాథములు బిడ్డలు. అనాథులు ఎక్కువ అంటే స్వయాన అనాథములు బిడ్డలు, బయట వాళ్ళు గారు. అట్లానే ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ అనాథ సంక్షేమ సంఘం నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మల్లికార్జునపురంలో మొట్టమొదట మా కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది సార్. మా చిన్న రిక్వెస్ట్, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, ఎక్కడైతే బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ట్రైబల్స్ ఉండేటటువంటి ప్లేస్లో జరిపితే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ చదువుకున్న పిల్లలు ఈరోజు మన శేషాన్ని చెప్పారు, నేను బుక్ చదువుకోలేదు, అందులో నాకు అర్థం కాలేదు. లేదు సార్, డోంట్ ఫియర్ సార్. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈరోజు మనకు తెలియని చట్టం ఉంటుంది సార్. సెకండ్స్ మీద ప్రిపేర్ అయి చెప్పవచ్చు సార్. దయచేసి మీరు దాన్ని చూడాలి. ముఖ్యంగా విద్యార్థులు, మీరు ఈ చట్టం పైన పట్టు సాధించాలి. ఎందుకంటే గ్రామాల్లో చూస్తున్నాం అనేక చోట్ల, మారుమూల పల్లెల్లో, దళితవాడల్లో, హరిజన కాలనీల్లో, అరంగోతి పాలెల్లో ఇంకా కూడా వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇంకా నాకు తెలిసి ఈ యాక్ట్ 1989లో వస్తే దాదాపు 36 ఇయర్స్ అయింది. 36 ఇయర్స్ అయింది. అయినా కూడా ఇంకా మనం అవేర్నెస్ చేసుకుంటున్నామంటే ఎంత వెనకబడుకున్నామో అర్థం చేసుకోవాలి. అలాగే మా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చట్టం చేశారు. ఇంకొక చిన్న లోపం కూడా జరిగింది సార్. ఈ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి ఫోటో ఒకటి ఇక్కడ పెట్టి ఫస్ట్ మొట్టమొదటిగా ఆయనకు ఒక పూలమాల వేసి స్టార్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అని చెప్పేసి మా ఉద్దేశం. నెక్స్ట్ టైం జరిగేటప్పుడు అది ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ ప్రొవిషన్ యాక్ట్ అంటే పొలం పెద్ద తిట్టడము, చుక్కాలు ఆడడము, కొట్టడము ఇవే కాదు. మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఫోన్ నుంచి మీకు సప్లై లేకుండా చేసినా కూడా అది కూడా ఆ యాక్ట్ కింద వస్తుంది. అట్లాగే నువ్వు తాగేటువంటి మున్సిపల్ ట్యాప్ దగ్గర మనల్ని ఎస్సీ ఎస్టీలు నీళ్లు పట్టనీకపోయినా కూడా అది కూడా వస్తుంది. ఒకటి కాదు, 1, 2 కాదు, 3గా చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. అయితే సార్ మా మాకాని వెంకటేశ్వర గారు గురువులు పెద్దలు చెప్పారు చాలా విషయాలు క్షుణ్ణంగా. ఇక్కడ మీరు మాకు కల్పిస్తున్నటువంటి అవేర్నెస్ వల్ల కొంత ఉపయోగం అయితే, అసలు పోలీస్ స్టేషన్ స్థాయికి వెళ్ళేటువంటి కేసులు నాకు తెలిసి చాలా తక్కువ సార్. ఏదో ఆ కాలనీలోనో ఆ మండలంలోనో ఎవరో నాబోట్ వాళ్ళు, లేకుంటే మన వెంకటేశ్వర సార్ లాంటి వాళ్ళు, లేకుంటే మన మాల్కొండ లాంటి వాళ్ళు, లేదా మహేంద్ర లాంటి వాళ్ళు, లేదు మన సుధీర్ లాంటి వాళ్ళు, లేదు మన చౌటూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎవరో ఒక కేసు తీసుకెళ్తే నో రెస్పాన్స్ సార్. మా దగ్గర అట్లాంటి అయితే కుప్పలు ఉన్నాయి సార్, కుప్పలు. కాబట్టి ఆ ఫర్దర్గా ఎస్పీ గారు చేసినా కూడా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, కన్సర్న్ సిఐ గారికి లేకుండా కన్సర్న్ డిఎస్పీ గారికి ఎండార్స్ చేస్తున్నారు. డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు, లోకల్ ఎస్ఐ గారికి సిఐ గారికి ఎండార్స్ చేస్తున్నారు. నో రెస్పాన్స్. ఉదాహరణ సార్, మన రామస్వామిపల్లి ఆత్మకూరు డివిజన్ రామస్వామిపల్లిలో సార్ ఏకసరి సునీత అనేటువంటి ఒక అమ్మాయి ప్రకాశం జిల్లాలోని కాజామూర్తి అనేటువంటి ఒక అబ్బాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది సార్. వాళ్ళు దాదాపు హైదరాబాద్లో ఉంటే
హైదరాబాద్ నుంచి వచ్చేసి మన రామస్వామిపల్లిలో మన ఫ్యామిలీతో కలిసి ఆ ముస్లిం అబ్బాయి దాదాపు 10 months సహజీవనం చేసి కాపురం చేస్తుంటే వాళ్ళ అమ్మ ప్రకాశం జిల్లా నుంచి రౌడీలు తీసుకొచ్చి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది సార్. మరి దీని మీద 4 months బ్యాక్ కంప్లైంట్ ఇస్తే నో రెస్పాన్స్ సార్. ఆ తర్వాత తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఆ పాపతో రోజు రెగ్యులర్గా ఫోన్లో హరాస్మెంట్, నేను చంపేస్తాం, నువ్వు మానుకో, నువ్వు వేరే అబ్బాయిని చేసుకో, నీ కులం ఏంది, మా గోత్రం ఏంది, మేమెంత మీరెంత, ఇట్లా టార్చర్ పెడతా ఉంటే సాక్షాత్ ప్రజెంట్ ఎస్పీ గారికి ఇచ్చాం సార్. ఇచ్చి 20 days అయింది సార్. సార్ అయితే రెస్పాండ్ అయ్యారు, కన్సల్ట్ డిఎస్పీకి రాశారు సార్. డిఎస్పీ గారు సిఐ గారు రాశారు సార్. సిఐ గారు 2 times నేను కలిసాను పర్సనల్గా, చేద్దాం అదిగో ఇదిగో అన్నాడు, గమ్ముగా అయిపోయాడు సార్. నో రెస్పాన్స్ సార్. తప్పనిసరి పరిస్థితుల్లో మేము మా టీము ప్రకాశం జిల్లాకి వెళ్ళి అక్కడ మహానుభావుడు మీ డిపార్ట్మెంటే భక్తవత్సల రెడ్డి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారు, నిజంగా మహానుభావుడు దండం పెట్టాలి. ఆయన సబ్జెక్ట్ విని ఇంట్రెస్ట్ చూపి 2 days మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పి ఆ కప్పుల్ని కలిపి మాతో పంపారు సార్. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందో మాకు అర్థం కాలేదు సార్. ఆ తర్వాత ఈ విషయం చెప్తామని సార్ కన్సల్ట్ మన ఆత్మకూరు సిఐ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు సార్. మరి ఎవరు చెప్పుకోవాలి సార్? మరి మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఈ చట్టాలు నేర్చుకోవడం వల్ల మాకు ఉపయోగం ఏంది? ఎవరో ఒక ఆర్గనైజేషన్ నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నా బోట్లో పనిచేసి ఆర్గనైజేషన్లో చట్టాలు చదివి మా జాతికి మేము న్యాయం చేసుకోవాలని చెప్పి మా పనులు పక్కన పెట్టి వాళ్ళ కోసం పనిచేస్తుంటే మేమెంతనే దిక్కు లేకపోతే మరి ఒక సామాన్యటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎలా స్టేషన్కి వెళ్తాడు, ఎలా ఒక రికమెండేషన్ చేస్తారు సార్? దయచేసి దీన్ని మనసులో ఉంచుకోవాలి. ఇకపోతే పూర్వ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ కాస్త బెటర్ ఏంటంటే సార్, గతంలో మేము స్టేషన్లోకి వెళ్ళాలని భయపడేవాళ్ళం సార్. నేనే కాదు, మా వాళ్ళు కూడా. ఈ రోజు అయితే లక్షణంగా వెళ్ళొచ్చు, వాళ్ళు చేస్తారో చేయదా వేరే విషయం. కూర్చోబెట్టి ఒక రికమెండేషన్ తీసుకుంటారు, ఒక రిపోర్ట్ తీసుకుంటారు, ఒక మంచిగా సమాధానాలు దొరికింది సార్. ఈ మంచి సమాధానం దొరకడంతో పాటు మాకు న్యాయం కూడా జరిగి ఉంటే చాలా సంతోషపడే వాళ్ళవి. అయితే పై స్థాయి అధికారులు బాగానే ఉన్నారు. ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అని చెప్తున్నారు. అట్లానే మోడీ గారు కూడా మా దళిత పుత్రైనటువంటి గిరిజన పుత్రులను రాష్ట్ర పత్రిక కూడా నియమించారు. బాగానే ఉంది. ఏం చెప్తారు సామెత, దేవుళ్ళు వరం ఇచ్చిన పూజలు వాళ్ళ మీదని. ఈ చందాగా ఉంది సార్. దయచేసి ఆ పద్ధతి పోవాలి, మారాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. నేను ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్